వచనాన్ని నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. చాలు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయునుగాక. యేస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కని మాట, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మరి ఈరోజు ఈ వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు ఎందు నిమిత్తం ప్రభు ఈ మాటలు పలికిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి ఇక్కడ చదవబడిన లేఖన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. నేటి దినాల్లో మరి చాలా మనుషుల్లో కలుషితం అనేది ఏర్పడుతూ ఉంది. మనుషుల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి, వ్యక్తిత్వాల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి, అలాగే బంధాల్లో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. అనుబంధాలు కోల్పోయిన వారుగా ఉంటున్నారు. మానవత్వం అనేది కొద్ది కొద్దిగా అంతరించిపోయే దినాల్లో ఉన్నాం. మానవత్వం అనేది ఇక మనము సరిగ్గా మనుషుని ప్రేమగా పలకరించుకునే రోజులు తగ్గిపోతున్నాయి. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు రాకడ గడియలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఈ భూమి మీదకి రెండవసారి రాబోతున్నారు కదా, అప్పుడు ఎలా ఉండబోతుంది అని యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, అయ్యా నేను వచ్చేటప్పుడు కొన్ని సూచనలు మీరు వింటారు, చూస్తారు కన్నులారా. కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడు. నేను వచ్చేటప్పుడు ఈ భూమి మీదకి రాకడ గడియల్లో కొన్ని సందర్భాలు మీరు చూస్తారు. ఏంటి ఆ సందర్భాలు అంటే, అక్కడక్కడ కరువులు భూకంపాలు జరుగుతూ ఉంటాయి. జనం మీదకి జనం లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు. మరి ఆయన చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్ది. అనేకులు మనుషుల్లో ప్రేమ అనే మనస్తత్వాలు చల్లారిపోయి మనుషులు కూడా క్రూరంగా మాట్లాడడం, క్రూరంగా ప్రవర్తించడం, క్రూరంగా నడుచుకోవడం, ఇలాంటి పరిస్థితులు మీరు చూడబోతున్నారు. ఇవే నా యొక్క రాకడకు సూచనలుగా కనపడతాయని యేసు ప్రభువారు చెప్పారు. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక శుభవర్తమానం ఏంటంటే, మీకు నూతనమైన హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. మీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తానంటున్నాడు. అలాంటి నూతనమైన హృదయము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నూతన స్వభావము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న వారు ఎవరైతే ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నారో వారందరికీ కూడా దేవుడు, ఈ ప్రాంతవాసులందరికీ కూడా మంచి స్వభావం, మంచి హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకు మంచి హృదయం కావాలి అంటే, ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు వరకు కూడా వింటూ ఉన్నాం. బైబిల్లో కూడా కొంతమందిని గురించి చెప్పబడిన సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు, వ్యక్తిత్వాలు, వారి హృదయాలు చాలా కఠినమైనవిగా ఉన్నాయని, మనుషుల హృదయాలు పాడైపోయినవిగా ఉన్నాయని, ఈ సువార్త సభ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ఒక మంచి వాక్యం, ఒక మంచి మాట మనుషుని యొక్క ప్రవర్తనను బాగు చేస్తుంది. ఎంతోమంది మారటానికి ఉపయోగకరంగా ఉంటుందేమో అనే మా ప్రయత్నం. ఎందుకంటే రకరకాలైన ఆలోచనలు, మనస్తత్వాలు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇప్పుడున్న అంత్య దినాల్లో మనం ఉన్నాం. అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో కూడా అటువంటి మనుషుల్ని మనము చూస్తూ ఉన్నాం.
ఎక్కడ చూసినా సరే మరి క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుషులు యూట్యూబ్ కానీ వార్తలు కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని చంపేసిన వారు ఉన్నారు. కన్న తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇద్దరు పిల్లల్ని నేను ఫ్యూచర్లో వాళ్ళని బాగా చదివించలేను, వారు ఉన్నతమైన స్థితిలో ఉండలేరు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి తండ్రి ఏం చేశాడంటే వారిద్దరిని బకెట్ నీళ్ళల్లో ముంచేసి అసలు చిన్నపిల్లలు పసికందుల్ని చంపేస్తున్నారు. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు మనస్తత్వం ఎలా మారిపోతుందో, ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఆస్తుల కోసం తన్నుకుంటున్న వారు ఉన్నారు. అన్నదమ్ముళ్ళే, ఒక తండ్రి కడుపున ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే ఏదో చిన్న చిన్న ఆస్తి సరిహద్దుల కోసం తన్నుకుంటునే వాళ్ళు ఉంటారు. తండ్రి నుంచి వచ్చే ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని బ్రతికుండగానే సమాధులు చేసేవారు అంటున్నారు. ఏంటి మనస్తత్వాలు, మనుషులు ఇలాగ క్రూరంగా మారిపోతున్నారు ఏంటి అని మనం ఆలోచన చేస్తే డబ్బు కోసం, పదవుల కోసం, వ్యామోహాల కోసం రకరకాలుగా మనుషులు తమ హృదయాలు కఠినమైపోయిన దినాల్లో ఉన్నాం. తమ స్వభావాలు భయంకరంగా వారు కఠినపరుచుకుంటున్న దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ఈరోజు దేవుడు ఎవరైతే అలాంటి కఠినమైన హృదయం కలిగి ఉన్నారో, ఎవరైతే అటువంటి భయంకరమైన హృదయ ఆలోచనలతో ఉన్నారో, ప్రభు ఈ రాత్రి వారికి మంచి నూతనమైన హృదయాన్ని దేవుడు వారికి అనుగ్రహించునుగాక, వారికి నూతనమైన స్వభావాన్ని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొద్దిమందిని మీకు జ్ఞాపకం చేస్తాయి. ఈ రాత్రి కాలంలో మనం క్లుప్తంగానే చిన్న సందేశాన్ని విని మనం ఇక్కడి నుంచి మన గృహాలకు వెళ్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం మొదటి నుంచి కూడా కొద్దిమందిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రారంభంలోనే ఆదాము అవ్వని దేవుడు ప్రేమించి వారికి ఒక మొదటి కుమారుని ఇచ్చాడు దేవుడు. అతని పేరు కయ్యూను. తర్వాత రెండవ కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ రెండవ కుమారుడి పేరు హేబేలు. వీరిద్దరూ అన్నతమ్ములుగా ఉంటూ మరి ఒక ఆయనేమో పశువులు మేపుతూ ఉన్నాడు, ఒక ఆయనేమో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. వీరిద్దరు కూడా చక్కగా వారి చేతి వృత్తులతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంటూ ఒకరోజు వాళ్ళకి ఆలోచన వచ్చిందనమాట, మనకి కలిగిన దాంట్లో దేవునికి మనం ఏదన్నా ప్రథమ ఫలంగా తీసుకొని నైవేద్యంగా అర్పిద్దాం అని చెప్పి ఇద్దరికి ఆలోచన వచ్చి, ఒక ఆయనేమో కయ్యూని ఏం చేశాడంటే తనకి వచ్చిన పంటలోనే అడుగు బొడుగు ఉన్నటువంటి ఏదో ఇవ్వాలి అన్నట్లుగా ఇవ్వటం ప్రారంభించాడు. కానీ తన తమ్ముడు మాత్రం ఇచ్చేది ఏదో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి అని చెప్పేసి శ్రేష్టమైన పశువుల్లో ఒక శ్రేష్టమైన వాటిని తీసుకొని దేవునికి బలిగా అర్పించాడు. సరే, వీరిద్దరూ అర్పించిన అర్పణలో దేవుడు ఎవరి అర్పణ తీసుకున్నాడంటే హేబేలు యొక్క అర్పణనే తీసుకున్నాడు. ఎందుకు హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంటే హృదయపూర్వకంగా ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ప్రభుకి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనదిగా గొనుక్కోకుండా సనుక్కోకుండా ఎప్పుడు కూడా మనం ఇచ్చేది సంపూర్ణంగా ఇవ్వాలి. శ్రేష్టమైనది ఇస్తే దేవుడు దానికి రెట్టింపుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే ఆలోచనతో ఆయన మంచి శ్రేష్టమైన ఫలాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఫలాన్ని అనుగ్రహించాడు, లేకపోతే ఆయన స్వీకరించాడు. ఆ స్వీకరించినప్పుడు ఇక ఇద్దరు అన్నదమ్ముళ్ళే కదా, అన్నయ్యకి అసూయ వచ్చేసింది అనమాట. భయంకరంగా ద్వేషం పెరిగిపోయింది. ఏంటి, నా తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడా, నా అర్పణ దేవుడు అంగీకరించలేదా? సొంత అన్నదమ్ముళ్ళే, ఒక తల్లి గడుపును పుట్టిన వారే. అలాంటి వ్యక్తులిద్దరు అన్నదమ్ముల్లో అన్నయ్య గారికి మహాద్వేషం పెరిగిపోయిందనమాట. భయంకరంగా పెరిగిపోయి ఎలాగైనా సరే నా తమ్ముడు ఘనతనందుతున్నాడు, నా తమ్ముడు దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నాడు, ఒకడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఓర్వలేకపోతున్నారనమాట. ఈ దినాలు అలా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే
పక్కన వాళ్ళు తమ్ముడే కదా, చక్కగా ఎదుగుతున్నాడు, ఏదో చక్కగా పని చేసుకుంటున్నాడు, అందరికీ ఇష్టపూర్వకంగా ఉన్నాడు, మనం వాడిని ఎంకరేజ్ చేద్దాం అనే స్వభావం కొంతమందిలో ఉండదు. ఆడెందుకు ఎదగాలి, ఆడెందుకు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తమ్ముడు చక్కని బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, అన్నయ్య కట్టుకోలేకపోయాడు. ఇప్పుడు అన్నయ్య ఏం చేయాలి? ప్రోత్సహించాలి. తమ్ముడు, నాకంటే ఆర్థికంగా ఏదో కొరతగా ఉండి నేను కట్టుకోలేకపోతున్నా, నువ్వు కట్టుకుంటున్నావు కదరా, చాలా సంతోషం, నీకేం కావాలో నా వంతుగా సహాయాన్ని నేను ఇస్తా అని చెప్పి అన్నయ్య వంతుగా అన్నయ్య ఏం చేయాలంటే సహకరించాలి. కానీ సహకరించకపోగా ఏం చేస్తున్నాడంటే ద్వేషాన్ని పెంచుకున్నాడంట. ఇప్పుడు కయ్యూని స్వభావం ఎలా ఉందంటే ద్వేషపూరితంగా ఉంది. కొంతమంది స్వభావం అలాగే ఉంటుంది. ఎవరన్నా ఎదుగుతూ ఉంటే కొంచెం పచ్చగా కొంచెం 4 మెతుకులు తింటూ ఉన్నప్పుడు ఆ పక్కన వాళ్ళకి కళ్ళు కొడతాయి అన్నమాట. ప్రైజ్లో ఓరవలేరు. ఏంట్రా ఈ మధ్య ఆడు పద్దాక బిర్యానీ తింటున్నాడు, పద్దాక ఆడు స్విగ్గీ ఆర్డర్లు పద్దాక వస్తున్నాయి వాళ్ళ ఇంటికి, ఆడి కారుల మీద కారులు కొంటున్నాడు, ఇళ్ళ మీద ఇల్లు కడుతున్నాడు. తోటి సహోదరుడి మీద ఏం చేస్తున్నారంటే ద్వేషం పెంచుకుంటున్న దినాలు ఇవి. అది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు, ఆదిలోనే ఆదాము అవ్వ కుమారుల్లోనే ఆ ద్వేషం అనేది ప్రారంభించబడింది. వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే చాలా కఠినమైన హృదయాలుగా, వారి ద్వేషభావములతో కలిగిన హృదయాలుగా వారికి ఉన్నాయి. అందుకనే తమ్ముడు బాగుపడుతుంటే అన్నయ్య తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఏం చేశాడంటే ఒకరోజు ఎవ్వరు చూడట్లేదని చెప్పి ఆ తమ్ముడిని చంపేశాడు. చదవండి ఒక మాట బైబిల్ గ్రంథంలో, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చూశాడు ఆ విషయాన్ని. కయ్యూని అడగగా కయ్యూని అంటున్నాడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అని దేవుడితో సమాధానం చెప్తా ఉన్నాడు. చాలా చూడండి ఎంత ద్వేషం పెంచుకున్నాడంటే తమ్ముడిని చంపేశాడు, ఎవరు చూడట్లేదులే అనుకున్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని చూశాడు. దేవునికి ఆ రక్తం మొరపెడతా ఉందంట. హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా? ఏంటయ్యా నా తమ్ముడి గురించి నన్ను అడుగుతున్నావు? నా తమ్ముడికి ఏమన్నా కాపలా పెట్టావా? ఆడెక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో నాకు తెలీదు. సొంత అన్న తమ్ముళ్ళే చూడండి, ఒక రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకే ఒకరి ఎడలో ఒకరికి ద్వేషభావం పెరిగిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు అలాంటి హృదయం ఎవరికైతే ఉందో వారందరికీ దేవుడు నూతన స్వభావాన్ని, నూతన హృదయమును అనుగ్రహించునుగాక. కుటుంబంలో ఉన్న రక్త సంబంధికుల మధ్యలో ఎవరికైతే ద్వేషభావాలు ఉన్నాయో వారికి దేవుడు ఈ రాత్రి వారిని దర్శించి వారికి మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించునుగాక. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబుకి మరి 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారుల్లో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపుని తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు. యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు. అతనికి ఒక విచిత్రమైన అంగీని కుట్టించాడు. ఎక్కువగా అతన్ని ప్రేమిస్తూ అతనితో మాట్లాడుతూ ఉండేవాడు తండ్రి. ఈ విషయాన్ని గమనించిన ఆ అన్నలకి మహాకోపం అన్నమాట. ఎందుకంటే అసూయ, ఒకరికేమో ద్వేషము, కయ్యూనికేమో ద్వేషం పెరిగిపోయింది మనసులో, వీరికేమో అసూయ పెరిగిపోయింది. అసూయ ఏంటి? పద్దాక నాన్న యోసేపునే కలవరిస్తూ ఉంటాడు, ఒక గంట కనపడిపోయినా వాడిని కలవరిస్తూ ఉంటాడు, వాడిని అడుగుతూ ఉంటాడు, వాడికే విచిత్రమైన అంగీలు కొట్టేస్తూ ఉంటాడు, వాడికే ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి ఆ అన్నలందరికీ కూడా భయంకరమైన ద్వేషభావం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. ఒకరోజు అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యోసేపులో ఉన్న ప్రత్యేకత అతని కలల భావం, అంటే కళలు వస్తూ ఉండేవి అన్నమాట. కళలు వస్తూ ఉండేవి. ఆ కళలన్నీ తండ్రికి చెప్పేవాడు, అన్నలకి చెప్పేవాడు. ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ అన్నలందరిని పిలిచి అంటాడు,
అన్నయ్యలో నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఏం కల అంటే, మనం అందరం పొలంలో పనిచేస్తున్నాం. పొలంలో పనిచేస్తుంటే మనం పనులు కడతా ఉన్నాం. నా పనేమో నిలబడి ఉంది, మీ అందరి పనులేమో నాకు సాష్టాంగ పడుతున్నాయి. ఇలా వచ్చింది అన్నయ్య కల అని చెప్పగానే వాళ్ళకి ఏమో కోపం వచ్చిందన్నమాట. ఎంత కోపం వచ్చిందంటే అసలుకే కోపం మీద ఉన్నారు, అసలుకే మెంటల్లో ఉన్నారనమాట, అసూయతో. ఈయన ఏంట్రా బాబు తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడన్న కోపంలో ఉన్నారు. దానికి తోడు ఈయన కలలో తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి చెప్పడం ప్రారంభించాడు. ఇంకా కోపం పెరిగిపోయింది వాళ్ళకి. కోపం పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోకుండా సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయి ఒక గోతులో పడేసారు. గోతులో పడేసేస్తే యూదా అనేవాడు అంటాడు, అరే మనం వీడిని గోతులో పడేయటం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇస్మాయిలీలు వస్తున్నారు, వారికి అమ్మేద్దాం. వారికి అమ్మేస్తే వారు ఏదో చేసుకుంటారు, దేనికన్నా పనికి ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆ దారిన ఇస్మాయిలీలు వస్తుంటే వారికి అమ్మేస్తారు. చూడండి, ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళకి ద్వేషముతో ఉన్న హృదయాలు కలిగి ఉన్నారు. అలాగే కఠినమైన అసూయతో నింపబడిన హృదయాలు కలిగిన వారు కూడా ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనం చదివినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ఆ యొక్క విషయాలు అక్కడ గమనించవచ్చు. అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనంను కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టుట వలన ఏమి ప్రయోజనము? ఇస్మాయిలీలకు వాడిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వాని హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసోబును పైకి తీసి ఇస్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యేసోబును ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి, సొంత రక్త సంబంధికుల మధ్యలో ఉన్నటువంటి కఠినమైన అసూయతో కూడిన మనస్తత్వాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నూతనమైన హృదయాన్ని నేను ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నీకు నూతనమైన స్వభావాన్ని, ఒకవేళ అటువంటి అసూయ, అటువంటి ద్వేషములతో కూడినటువంటి మనస్తత్వాలు ఎవరికైనా ఉంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో, ప్రభువా ఇప్పుడు వరకు కూడా నేను అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నా, అసూయ చెందాను, ఇతరుల మీద ద్వేషం పెంచుకున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, ఈ సువార్త సభ ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఈ రాత్రి అటువంటి మనస్తత్వాన్ని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి నూతన స్వభావాన్ని ఇవ్వటానికి ఆయన ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అంగీకరించి ఆ మనస్తత్వాన్ని పొందుకోవాలని ఇష్టపడుతున్నారో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి ఆ నూతనమైన హృదయాన్ని దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది గర్వంతో కూడినటువంటి మనస్తత్వం లేకపోతే స్వభావం. ఇలాంటి మనస్తత్వం ఎవరికి కలిగి ఉందంటే బైబిల్ గ్రంథంలో మనం ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఒక రాజుగారు అనమాట, మహారాజు గారు. ఆయన పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ అనే రాజుగారు ఆయన మంచి నగరాన్ని ఒకటి కట్టించాడు. ఎలాంటిదంటే ఆ నగరం ఎలాంటిదంటే ఊగిసలాడుతున్న నగరం. ఇప్పుడు కూడా చక్కని బిల్డింగ్లు కట్టిస్తూ ఉన్నారు, చక్కని గార్డెన్లు పెంచుతూ ఉన్నారు. ఆ దినాల్లో కూడా నెబుకద్నెజర్ అనే రాజుగారు
మంచి ఒక నగరాన్ని కట్టించాడంట. నగరాన్ని కట్టించి ఆయన ఏం చేస్తున్నాడంటే తన మనసులో అనుకుంటున్నాడు. ఒక మాటను మనం చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనంలో అతడు తన మనసులో అనుకుంటున్నటువంటి మాట మనం ఒక్కసారి చదివి ముందుకు వెళ్దాం. నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుతును కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమివేయుదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారము అయ్యుండునని తానెవనికి తాను అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములో నీకు ఇలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమి అతన్ని పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అలాగ మార్చబడిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మనస్తత్వం ఒక ఆయనకి, మరి ఇప్పుడు వరకు ఇద్దరం చూసాం. కయ్యోనుకి ద్వేషభావంతో కూడినటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. అలాగే యేసేబు అన్నలు కూడా అసూయతో కూడినటువంటి స్వభావం కలిగిన మనుషులు వారు. ఈయనకి ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే గర్వం. అంటే తనకున్న హోదాను బట్టో, తనకున్నటువంటి ఆస్తిని బట్టో, తనకున్న పనివారిని బట్టో, లేకపోతే తను కట్టుకున్నటువంటి నగరాలను బట్టి, బిల్డింగులను బట్టి, కొంతమంది తమకున్నటువంటి బిల్డింగులను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, అందచందాలను బట్టి బహుగా గర్విస్తూ ఉంటారనమాట. చాలా గర్వం. నాకేం తక్కువ లేదు. మా పెదనాన్నగారు ఆయన అంటూ ఉండేవాడు, ఆయనకుండే ఒక వాడుక పదం ఏంటంటే, ఆయనకి 4 కొడుకులు అనమాట. ఆయన అనే వాడుక పదం ఏంటంటే, నాకేంట్రా బాబు 4 కొడుకులు, నన్ను శుభ్రంగా బంగారంలాగా చూసుకుంటారు కాళ్ళు కింద పెట్టకుండా. అంటే ఆయనకున్న ఆ ఉద్దేశం ఏంటంటే 4 కొడుకులు ఉంటే బాగా చూసుకుంటారు అని అర్థం. కొంతమంది అంటే బయటికి చెప్పుకోకపోయినా మనసులో గర్విస్తూ ఉంటారు. ఈయన కూడా బయటికి చెప్పుకోవాలా, తన మనసులో అనుకుంటున్నాడు, నేను నా బలాతిశయముతో కట్టినటువంటి మహానగరం ఇది చాలా అందంగా నేను నా జ్ఞానంతో నేను కట్టుకున్నా, నా టాలెంట్ ఉపయోగించి నేను కట్టుకున్నా అని చెప్పి తనలో తాను అనుకోవడం ప్రారంభించాడంట. ఈరోజు ఇలాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం మహింపరచాలి. దేవుడు ఏది ఇచ్చినా సరే, ఇది దేవుడిచ్చాడు, ఇది దేవుని వల్ల కలిగింది, దేవుడే నాకు అనుగ్రహించాడని దేవుని నామాన్ని స్తుతి కలిగేటట్లుగా మనము దేవుని గణపరిచే వారంగా ఉండాలి. కానీ నేను కట్టాను, నా సొంత ఆలోచనతో, నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్న నేను అనే అహంకారం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఈ యొక్క రాజుగారి వల్లే మన జీవితాలు కూడా మార్చబడిపోతాయి. ఈ రాజుగారు చేసిన పని ఏంటంటే, ఏం తప్పు చేయలే పాపం, మనసులో గర్వించాడు. మనసులో గర్వం అనే స్వభావం అతనికి ఉంది. గర్వించి నేను నా జ్ఞానంతో కట్టుకున్నాను, నా బలాతిశయంతో కట్టుకున్నాను, ఈ ఊగిసలాడుతున్న నగరాన్ని నేను కట్టానని చెప్పేసి భయంకరంగా తన మనసులో అలా అనుకుంటూ ఉండగానే ఒక స్వరం వినబడతా ఉందన్నమాట. ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఏంటి నెబుకద్నెజర్, ఏం మాట్లాడుకుంటున్నావు? నీలో నీవు గర్విస్తూ ఉన్నావు కాబట్టి నీ గర్వాన్ని అణచడానికి నేనేం చేయబోతున్నాను తెలుసా? ఇదిగో నిన్ను 7 సంవత్సరాల పాటుగా నిన్ను అడవిలోకి పంపించేయబోతున్నా. నీ రాజ్యం నీ చేతిలో నుంచి తీసివేయబడిద్ది.
నీ ప్రజలే నిన్ను తరుముకుంటూ అడవిలోకి తీసుకెళ్ళిపోతారు అని ఆ మాటలు పలుకుతుండగానే, ఆ మాటలు జరుగుతుండగానే అతనిలో కొన్ని మార్పులు రావడం ప్రారంభించినాయి. గోర్లు పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా జుట్టు పెరిగిపోతుంది, ఒక క్రూరమైన మనిషిలాగా మార్చబడిపోయాడు. చూడండి, పశువు వలె ఒక క్రూరమైన జంతువులాగా మార్చబడిపోతే ప్రజలందరూ ఎవరైతే రాజా రాజా అని పొగిడిన వాళ్ళు, గణపరిచిన వాళ్ళు, జేజేలు కొట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే రాళ్ళు తీసుకొని తరవడం ప్రారంభించారంట. చూడండి, ఈ రోజుల్లో మనల్ని గణపరిచిన వారే, మనల్ని బాగా పొగిడిన వారే మన మీద లేనిపోయిన సాడీలన్నీ చెప్తూ ఉంటారు. ఎవరిని ఈ రోజుల్లో నమ్మటానికి అవకాశం లేదు. అలాంటి ప్రజల చేతే ఈ నెబుకద్నెజరు అనే రాజు ఏం చేశాడంటే రాళ్లతో తరిమి వేయబడ్డాడు. 7 సంవత్సరాల పాటు భయంకరమైన శ్రమ, భయంకరమైన శోధన అనుభవించాడు. ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అంటే తన మనసులో గర్వించాడు. అతని స్వభావం ఎలాంటి స్వభావం అంటే గర్వంతో కూడినటువంటి స్వభావం. దేవుడు అటువంటి గర్వం ఎవరికన్నా ఉంటే ఈ రాత్రి అటువంటి స్వభావాన్ని దేవుడు తీసివేసి వారి హృదయాలు, కఠినమైన హృదయాల్ని మాంసపు ముద్దలుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఆయన కూడా 7 సంవత్సరాలు గడ్డి మేసి ఇక జీవితం మీద విరక్తి పుట్టిన తర్వాత ఒకరోజు ఆకాశం వైపు చూశాడంట. గర్వం అణిగిపోయిన తర్వాత ఆకాశం వైపు చూచి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్. అంటే చివరికి జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకోవడం కాదు, కానీ ముందుగానే మనం అటువంటి స్వభావం ఉంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో విడిచిపెట్టుదుముగాక. గర్వం అనే స్వభావం మనలో ఉందేమో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. అటువంటి దుస్థితి మనకు రాకముందే, అటువంటి భయంకరమైన స్థితి మనం అనుభవించకముందే ప్రభు మనల్ని రక్షించడానికి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు చివరికి ఆకాశం వైపు చూసి దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించాడు. ఏమని? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో ఈ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మరి నెబుకద్నెజరు యొక్క పరిస్థితి ఎలాంటిదంటే గర్వంతో కూడినటువంటి స్వభావం. ఇలా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే చాలామంది వ్యక్తులు ఇలాంటి పతనమైపోయిన వారు, వారి స్వభావాలు మంచిది కాక వారి హృదయాలు మరి పాడైపోయి ఇలా భయంకరమైన పతనాలు అనుభవించిన వారు ఎందరో ఉన్నారు. మరి ఈరోజు కొద్ది మందినే మనం రాత్రి కాలంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. వారిలో నెబుకద్నెజరు కూడా ఒకటిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కొంతమందికి ఎలాంటి మనస్తత్వం, స్వభావాలు ఉంటాయంటే దురాశ 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 లేనిపోయిన అన్నీ తెచ్చుకోవాలని ఇంటికి తెచ్చి పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దురాశ. ఇలాంటి స్వభావం కలిగిన వారు కూడా కొంతమంది ఉంటారు. చూడండి, చాలామందికి బీరువా నిండా చీరలున్నా, అంటే ఇక్కడ వాళ్ళు మంచోళ్ళే, నైనవారం వాళ్ళు, అంబాపురం వాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి మనస్తత్వం అంటే కొంతమంది బీరువా ఓపెన్ చేయగానే టపామని 10 చీరలు కింద పడతాయి. అయినా చీరల వాళ్ళు అటు వచ్చారనుకోండి బజార్లోకి, ఎట్టగైనా కొనాల్సిందే తప్పనిసరిగా. కొని ఎక్కడో కొట్ట మూలన అలాగా నొక్కి నొక్కి పెడతారు, ఇరికిచ్చి ఇరికిచ్చి. అంటే ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం. మనకి దేవుడిచ్చిన స్వభావం ఎలాంటిదంటే మనం ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. అంతేగాని దురాశకి కానీ అత్యాశకి కానీ ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని బట్టి సంతోషిస్తూ, ప్రభువా ఇది ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రం. యోబు కూడా అలాగే ప్రార్థన చేసేవాడు. యోబు ఇచ్చిన దాన్ని బట్టి ఒకవేళ కోల్పోయినా దేవుని స్తుతించాడు, సమృద్ధి కలిగి ఉన్నా దేవుని స్తుతించాడు. కొంతమందికి దురాశ చాలా ఉంటుందన్నమాట. అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అనే దురాశ కలిగిన స్వభావం కొంతమందికి ఉంటుంది. బైబిల్లో కొంతమంది ఇలాగే దురాశకి పోయి దుఃఖాన్ని మిగుల్చుకున్నారు. గెహాజీ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఈయన ఒక దైవజనుడి దగ్గర, 2 ఆత్మలు కలిగిన దైవజనుడి దగ్గర పరిచారం చేసే ఒక పరిచారకుడు అన్నమాట. ఆయన ఏలియా గారు మంచి దైవజనుడు, ఆయన దగ్గర ఒక అసిస్టెంట్గా పనిచేస్తే ఎలీషా గొప్ప పరిచర్య, ఇంకా ఏలియా కంటే గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఒక ఆయన, గెహాజీ అనే ఆయన. ఈయన ఏం చేశాడంటే నమ్మకంగానే పనిచేసాడు చానాళ్ళు. మరి ఒక ఆయన నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు సిరియా దేశం నుంచి. ఆ నయమాను కుష్ఠరోగంతో వచ్చాడు. మరి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు వస్తూ ఉట్టి చేతులతో ఎవరు రారు కదా, కొన్ని బహుమానాలు, వస్త్రాలు, విలువైన కానుకలు తీసుకొని వచ్చాడు. వస్తే ఆ దైవజనుడు ఆయన ఏమీ ఆశించలేదు, కానీ ఆ నయమానుకు చెప్పాడు ఒక మాట, అబ్బాయి నువ్వు నా దగ్గర రావవసరం లేదు, నువ్వు అక్కడ యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుపడతావు, చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు కొద్దిగా ఫస్ట్లో కోపం వచ్చింది. దైవజనులు మంచి మాటలు చెప్పినప్పుడు కొంతమంది కోపం వస్తుంది. కనీసం ఆయన కొబ్బరి నూనె బాటిల్ కూడా ఇవ్వలేదు నాకు, కనీసం సిలువ గుర్తాన్ని వేసి ప్రార్థన చేయలేదు, సరాసరి యోర్దాన్ నదికి వెళ్ళిపోయి బాప్టిజం తీసుకోమంటున్నాడు. ఇది ఎక్కడ గోల, ఈయనేంటి, కొంతమంది అయితే చక్కగా కొబ్బరిని కర్చీఫ్లు అన్నీ ఇస్తారు, ప్రార్థన చేసి మాకు ఏమి ఇవ్వట్లేదని బాధపడ్డాడు.
బాధపడినా మళ్ళీ తర్వాత ఆయన బుద్ధి తెచ్చుకొని వెళ్ళి 7 సార్లు మునిగాడు. మంచి సంపూర్ణమైన స్వస్థత. పసిపిల్లవాని దేహం వల్లే ఆ దేహం మార్చబడిపోయింది. ఏదేమైనా సరే ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ గెహాజీ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆయన వెనకాల పరిగెత్తాడంట. పరిగెత్తి ఆయన్ని కలుసుకొని ఆయన దగ్గర ఉన్న బహుమానాలన్నీ కూడా తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అంటే అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా ఈ దురాశకి పోయాడు. ఏదో సంపాదించుకుందాం, ఏదో తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం, దేవుడు ఇస్తాడు కదా అనే ఆశ అతనిలో లేదు. కానీ ఇలాంటి స్వభావం కలిగిన వారు కొంతమంది ఉంటారు. కొంతమందికి అంటే మనం చిన్నగా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎదుటోళ్ళ దగ్గర నుంచి తెచ్చిన కూరగిన్నెలు ఇవ్వం. ఈ మధ్య ప్లాస్టిక్ బాక్సులు ఒకళ్ళ ఇంట్లో బాగా అటక నిండా పెట్టారనమాట. ఏంటమ్మా ఇన్ని ఉన్నాయి అంటే అవి బహుమతులుగా వచ్చినాయి. కొంతమంది మాకు కేకులు పెట్టి పంపించారు, అవి ఇవ్వలేదు మేము వాళ్ళకి. ఇచ్చినవన్నీ వీళ్ళు పేర్చుకుంటున్నారనమాట, కడుక్కొని శుభ్రంగా. అంతేగాని మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాంలే వాళ్ళకి అనే ఆశ వాళ్ళు లేదు. అంటే ఇలాంటి దురాశ చిన్న వాటిల్లోనే మనం తప్పు చేస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. ఆ గెహాజీ కూడా ఏం చేశాడంటే ఏముందలే పాస్టర్ గారు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, గబగబా పరిగెత్తుకొని వెళ్ళి ఆ నయమాను దగ్గర కొన్ని బహుమానాలు తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. దైవజనుడు ఆత్మలో వాటన్నిటిని గ్రహిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు గెహాజీ? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాగా. ఇక్కడే లేవు, నా ఆత్మ నీతో రాలేదా? నీతో వచ్చింది. నువ్వేం చేసావు మొత్తం నేను చూసా. ఎవడైతే కుష్ఠరోగం వదిలించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ కుష్ఠరోగం నీకే వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దురాశకి పోయి ఏం చేశాడంటే దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. కొంతమంది స్వభావం ఇలాగే ఉంటుంది. ఆకాన్ అనే వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. యెరికో పట్టణాన్ని దేవుడు జయించేటప్పుడు ఒక మాట చెప్పాడు, అబ్బాయి ఆ శపితమైన ప్రాంతంలో నుంచి మీరు ఏది కూడా తెచ్చుకోవద్దురా, ఎందుకంటే అది శపితమైన ప్రాంతం, మీరు దయచేసి అక్కడి నుంచి ఏం తెచ్చుకోవద్దు, తెచ్చుకున్నారా మీరు శాపగ్రస్తులు అయిపోతారు అని చెప్పినప్పుడు ఎవరు ఏం తెచ్చుకోలే. ఆకాను అనే ఒక వ్యక్తి మాత్రం కొన్ని సినారు వస్త్రాలని, కొన్ని విలువైన ఆ వస్తువుల్ని చూశాడంట. చూడంగానే ఆశ పుట్టేసింది, ఎలాగైనా సరే ఎవరికి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయి నా గుడారంలో దాచుకోవాలి అని ఆశ పుట్టి ఏం చేశాడంటే తీసుకొని వచ్చేసి ఎవరు తెలియకోకుండా గుడారంలో దాచిపెట్టేశాడు. కానీ వీళ్ళు హాయి పట్టణాన్ని జయించలేకపోతున్నారు, చిన్న పట్టణాన్ని. ఏంటా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీలో శాపగ్రస్తమైంది ఒకటి ఉంది, అదేంటో మీరు కనిపెట్టి దాన్ని తీసివేస్తే మీరు హాయి పట్టణాన్ని జయించగలుగుతారు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారిని వారు పరిశీలించుకుంటున్నప్పుడు అతని పేరు వచ్చిందనమాట, ఆకాను పేరు. ఆకాను దగ్గర ఉంది ఆ శాపగ్రస్తమైన వస్తువులన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. దురాశకు పోయాడు. ఆ స్వభావం అలాంటిది. ఏదో పాడైపోయిన వస్తువుల్ని ఆశపడి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, ఆ శాపాన్ని తెచ్చుకున్నాడు. అయ్యా అని అతని పేరు రాగానే అతడు ఒప్పుకున్నాడు, అయ్యా నిజంగానే ఆ యెరికో ప్రాంతంలో ఉన్నాయన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్న కొన్ని వస్తువులు అన్నప్పుడు తన కుటుంబీకులు, అతని ద్వారా తన కుటుంబీకులు ప్రాణాన్ని కోల్పోయారు. ఇలాంటి స్వభావం ఎవరిలో అయినా ఉంటే ప్రభు ఈ రాత్రి అటువంటి స్వభావాన్ని దేవుడు తీసివేయునుగాక. ఆమేన్. ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించుకుంటూ ఉంటే ద్వేషముతో కూడినటువంటి స్వభావాలు, కొంతమంది హృదయాలు ద్వేషముతో నిండిపోయి ఉన్నాయి, కొంతమంది అసూయతో నింపబడిపోయినటువంటి స్వభావాలు, కొంతమంది గర్వముతో కూడినటువంటి స్వభావాలు, కొంతమంది ఏమో ఇలాగే దురాశకి పోయే స్వభావాలు, ఇంకా కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో వంచన చేసే స్వభావం అన్నమాట. అంటే నమ్మించి మోసం చేసేవారు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే పక్కనే ఉంటారు, పక్కనే తిరుగుతున్నట్టు ఉంటారు, నమ్మకంగా ఉంటారు, కానీ వంచన చేసే స్వభావం కూడా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారితోనే ఉన్నాడు 12 మందితో. ఆ 12 మందితో తిరుగుతూనే ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఆనుకున్న వ్యక్తుల్లో ఒక ఆయన కూడా. యేసు ప్రభు వారు ఒకరోజు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు, ప్రభు బల తీసుకోవడానికి కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయనకి అర్థమైపోయింది విషయం.
అయ్యా మీలో నుంచి నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు ఈ రాత్రి అని చెప్పగానే అందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు. ప్రభువా నేనా 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 అని ఎవరిని వాళ్ళు పరిశీలించుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆఖరిగా మనం చదువుకుందాం, 21 నుంచి మనం చదువుదాం. ఈ మాటలు పలికిన తర్వాత ఆయన ఎవని గురించి ఇలాగ చెప్పెను, యేసుని ప్రేమించిన ఒకడు గనుక అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలోకి ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా అది భోజనమున కూర్చున్న వారిలో ఎవనికి తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుక్కోమని అయినను బేదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు ఆ రాత్రి వేళ ఏం జరిగింది? ఆ రాత్రి వేళ మరి యేసు ప్రభు వారితోనే ఉన్నాడు, యేసు ప్రభు వారితోనే తిన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయనతోనే తిన్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు, ఆయన గురించి అంతా తెలుసుకున్నాడు. కొంతమంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కొందరు ఉంటారు, ప్రక్కనే ఉంటారు, బల్లెపోటు పొడుస్తూ ఉంటారు, నమ్మకంగా ఉంటారు, అనుకోరు. అరే నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదురా, నువ్వు నాతో పాటే కదరా తిరిగావు. నాతో పాటు స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఏం చేస్తారంటే అవసరాన్ని బట్టి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు, వంచన చేసేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు వారితో కూడా తిరిగిన వారిలో ఇలాంటి వ్యక్తి ఇస్కరియోతు యోధ. అంటే ఇతని స్వభావం ఎలాంటిదంటే వంచన చేసి మోసం చేసే స్వభావం. ఇతని హృదయం అలాంటి హృదయంగా మార్చబడింది. యేసు ప్రభు వారిని అప్పగించడానికి మరి ప్రధాన యాజకులతోనూ, శాస్త్రులతో, పరిసయ్యులతో, మరి రోమీలతో అందరితో కూడా ఆయన ఏం చేశాడంటే ముందే మాట్లాడేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు, అంతా కూడా ప్రిపరేషన్లో ఉన్నాడు. నేను ఆయన్ని కలుసుకుని ఆఖరికి వచ్చేస్తానని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంటాడు. ఇక చివరిసారిగా యేసు ప్రభు వారిని ఆయన అప్పగించడానికి సంసిద్ధం అయిపోయాడు. యేసు ప్రభు వారు ముందుగానే ఆయన దర్శించాడు, ఎందుకంటే ఆ విషయాలు ఆయనకి తెలిసిపోయినాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి స్వభావం కలిగిన వారు కూడా లోకంలో ఎంతోమంది ఉంటా ఉన్నారు. మరి ఇలాంటి స్వభావాలు దేవుడు మార్చడానికి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు మంచి స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన మూలవాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఒకసారి మనం చదువు 26వ వచనాన్ని. నూతనమైన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఎవరికైతే ఇటువంటి హృదయం కలిగి ఉన్నారో, ఇటువంటి స్వభావం కలిగి ఉన్నారో, ఈ రాత్రి ప్రభు అలాంటి వారిని దర్శించి, అలాంటి ద్వేషముతో కూడిన మనస్తత్వాలున్నా, అసూయతో కూడిన మనస్తత్వాలున్నా, కలహములతో కూడిన మనస్తత్వాలున్నా, లేకపోతే దురాశతో కూడిన మనస్తత్వాలున్నా, లేకపోతే వంచన చేసే మనస్తత్వాలున్నా, ప్రభు ఈ రాత్రి అటువంటి కఠినమైన హృదయాలను తీసివేసి వారికి నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని వారికి అనుగ్రహించునుగాక. అయితే ఒక్క వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తా. చివరిగా ఒక ఆయన మాత్రం మరి చాలా మంచి హృదయం కలిగిన వాడు. ఎలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలంటే, ఇప్పుడు వరకు చెప్పుకున్న వారందరూ ఒక ఎత్తు అయితే,
ఆయన మాత్రం ఒక ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన యొక్క హృదయం ఎలాంటిదంటే, ఆయన్ని కొట్టారు, 1-40 కొరడా దెబ్బలు కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, మరి ముఖం మీద ఉమ్ము వేశారు, భయంకరంగా నువ్వు యూదులకు రాజువా అని ఆయన్ని మాటలతో కూడా హింసించారు. ఎర్రటి ఎండలో మరి ఆయన 150 కేజీల బరువు కలిగిన కలువరి సిలువను ఆయన మోసుకుంటూ ఎర్రటి ఎండలో ప్రయాణం చేశాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా చిందించబడింది. ఆయన్ని తీసుకొని వెళ్ళి గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. సిలువ వేసి ఆయన్ని ఇంకప్పుడు కూడా 2 బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేసినప్పుడు ఆయన అంత చిత్రహింసలు అనుభవించి, అంత కష్టాలు అనుభవించి, రక్తం అంతా కారిపోయి, శ్రమ అనుభవించి ఆయన ముఖము వికారంగా మార్చబడిపోయింది. ఆయన ఏ స్వరూపము లేనివాడిగా మార్చబడిపోయాడు. ఆయన యందు ఏ స్వరూపమైనను సొగసైనను కూడా లేదు. అంత భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన కలువరి శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన స్వభావం ఎలాంటిదంటే, నేను ప్రకటిస్తున్న దేవుని యొక్క స్వభావము క్షమించే స్వభావం, ఆయన ప్రేమించే స్వభావం, ఆయన మనల్ని అక్కడికి చేర్చుకునే స్వభావం. ఎంత ఘోర పాపినైనా సరే, నీకెంతమైన ఘోరమైన హృదయం నువ్వు కలిగి ఉన్నా, ఎంత ఘోరమైన స్వభావం కలిగి ఉన్నా, నువ్వు రౌడీ షీటర్వైనా, దొంగవైనా, వ్యభిచారివైనా, లేకపోతే అనేకుల్ని మోసం చేసినవాడివైనా, ఎటువంటి భయంకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఈ రాత్రి మైక్ శబ్దం ద్వారా వింటున్న నీవు, ప్రభువా నన్ను కూడా నీ కుమారులాగా చేర్చుకో అని నువ్వు మాట అడగగలిగితే, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కలువరి శిలువలో అన్ని శ్రమలు అనుభవిస్తూ, అన్ని కష్టాలు మనందరి కొరకు అనుభవిస్తూ కూడా ఆయన్ని హింసించిన వారిని, ఆయన్ని కొట్టిన వారిని, ఆయన్ని దూషించిన వారిని, ఆయన ముఖం మీద ఉమ్మివేసిన వారిని, ఆయన కొరడాలతో కొట్టిన వారిని, ఆయన యూదులకు రాజువా అని హింసించిన వారిని, దూషించిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, అందరినీ కూడా ఒక్క మాటలో ఆయన ఏం చేశాడంటే క్షమించేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్వభావము దేవుడి రాత్రి మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకంటే మనం క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎంత ప్రార్థనకి వెళ్ళినా, ఎంత భక్తి జీవితం చేసినా, మనం ప్రేమ లేని వారమైతే వ్యర్థులమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేసి, ఎన్ని భాషలతో మాట్లాడి, ఎంత భక్తి జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన వాడు. కలువరి శిలువలో ఆయన మనందరికీ నేర్పిస్తున్న ఒక చక్కని పాఠం ఏంటంటే ప్రేమ, క్షమించే మనస్తత్వం. అందుకనే బైబిల్ గ్రంథం కూడా చెప్తూ ఉంది, యేసు ప్రభువారు ఆయన ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఒక ఆయన కుష్ఠరోగి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగితో చెప్తున్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు శుద్ధుడు కమ్మన్నప్పుడు ఆ కుష్ఠరోగంతో ఉన్నవాడు బాగుపడ్డాడు. ఎఫెసీ పత్రికలు ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని ఆఖరికి ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. కరుణా హృదయులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరును కూడా ఒకరినొకరు క్షమించండి. చాలు. ఈరోజు ఈ వర్తమానం ఏంటి అంటే, దేవుడు మనకైతే ఏది నేర్పించాడో, ఆయన దయగలిగిన కరుణా హృదయులైన క్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, మనలందరినీ క్షమించిన ప్రకారంగా మనము కూడా ఒకరినొకరు క్షమించి ప్రేమ కలిగి దయతో ఒకరినొకరు ఉండే మనస్తత్వాన్ని ఈరోజు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదే నూతనమైన స్వభావం అంటే,
అదే నూతనమైన హృదయం అంటే. అదే రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెలుగా దేవుడు మనలందరినీ మారుస్తానంటే, మనలందరికీ కూడా ఎటువంటి స్వభావాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే క్షమించే మనస్తత్వం, క్షమించే స్వభావం. మనల్ని ఎంత హింసించబెట్టినా, ఎంత దూషించినా మనం దేవుని ప్రేమతో ఏం చేయాలంటే వారిని క్షమించేవారుగా, వారితో సమాధాన పడేవారుగా, మరి మనం వారితో చక్కగా ఆత్మీయంగా దేవుని ప్రేమతో కలిగి మనం ముందుకు నడిచే వారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదు. ఒక్క